ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి మంచి హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేను అప్లై చేసుకున్న లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకైతే అమెజాన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే కింద ఉన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే మీరు మాకు సపోర్ట్ చేసి వస్తుందన్నమాట, ఓకేనా. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుని వచ్చేసి ఇదైతే అమెజాన్ పోర్టల్ అనమాట. అమెజాన్ పోర్టల్లో అయితే వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి అయితే ఓపెనింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వాళ్ళైతే బేసిక్ క్వాలిఫికేషన్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో, సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఓకేనా. వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు, గ్రాడ్యుయేషన్ చేశారు కదా, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అలాగే ఇంజనీరింగ్ స్టాటస్ ఎవరైతే చేస్తారో, సో వీళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. దాంట్లో ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అలాగే ఎస్క్యూఎల్ అవ్వాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. సో అంటే ఎవరికైతే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఎస్క్యూఎల్ వచ్చో సో వాళ్ళకి కొంచెం ఈజీగా తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఒక జాబ్ అనేది హైదరాబాద్లో, ఉత్తరప్రదేశ్ అలాగే బెంగళూరు, కర్ణాటక, ముంబై, విశాఖపట్నం. సో ఇవన్నీ అంటే ఆ లొకేషన్లో మీరు అయితే విర్చువల్గా జాబ్ చేస్తారు. అంటే మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే కీ రెస్పాన్సిబిలిటీస్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, అంటే ఇక్కడ మీరు క్యారియర్స్, వెండర్స్, సప్లయర్స్తో మీరైతే డీలింగ్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. కానీ ప్రాబ్లం అయితే వెళ్ళలేదు. కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు మీకు ప్రతిదీ మీకైతే ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని మీద మనం అక్కడ అప్లై అవ్వకుంటాం అనుకోండి. అప్లై అవ్వకున్న తర్వాత సో మనకి ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసిన తర్వాత కొంత వాళ్ళైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర తీసుకుంటారు అనమాట. అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అలాగే జనరల్ క్వశ్చన్స్, వర్క్ హిస్టరీ, అంటే మీ ప్రీవియస్ ఏమైనా వర్క్ చేశారా, మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయా, అలాగే ఎడ్యుకేషన్, అలాగే జాబ్స్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, అలాగే వర్క్ ఎలిజిబిలిటీ, మీ యొక్క రెజ్యూమ్ అంటే ఈ యొక్క రెజ్యూమ్లో మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అలాగే అక్నాలజ్మెంట్, ఇలాగ మొత్తం అంతా అడుగుతుంది. సో మీరైతే ఈ యొక్క డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు ఉంటుంది రివ్యూ సబ్మిట్ కొట్టామనుకోండి. సో లాస్ట్లో మీ ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ వస్తుంది. సో సబ్మిట్ అప్లికేషన్ మనం కొట్టామనుకోండి, సో మన యొక్క అప్లికేషన్ అనేది సో వాళ్ళకి వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది, అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, అమెజాన్ కంపెనీ వాళ్ళైతే మీకు త్రూ మెయిల్ ద్వారా కానీ, అంటే మాక్సిమం మీకు 99% మెయిల్ ద్వారా మీకు అయితే ఫర్దర్ ప్రాసెస్కి అయితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. లేకపోతే ఫోన్ కాల్ ద్వారా మీకైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు ప్రతి ఇష్యూకి నేనైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.